నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టి.జి. వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టి.జి. వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కురా, కె.జి. గంగాధర్ రెడ్డి, డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డి, విద్యా సంస్థల అధినేత డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డి, తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షులు జెఎస్ఆర్కే శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టి.జి. వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థకు ఎంతో చరిత్ర ఉందని వివరించారు. ఈ గ్రంథాలయంలో మరెక్కడా లేని విధంగా సాహిత్యంతో పాటు పుస్తకాలు అందుబాటులో ఉండేవని వివరించారు. ప్రస్తుతం కంప్యూటర్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ నేపథ్యంలో గ్రంథాలయాలు వైభవాన్ని కోల్పోతున్న తరుణంలో గ్రంథాలయాల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేసి గ్రంథాలయానికి సందర్శకులను రాబట్టడం జరిగిందని చెప్పారు. ఇది రాష్ట్రంలోనే మొదట కర్నూలులోనే ప్రారంభమైందని వివరించారు. గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ భవనం శిథిలావస్థకు చేరుకున్న సమయంలో తాను చొరవ తీసుకుని ఇందులో సమావేశ మందిరాన్ని నిర్మించడంతో పాటు స్టడీ హాల్ను నిర్మించడం జరిగిందని వివరించారు. ఈ భవన అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని తెలియజేశారు. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఏ సంస్థలోనైనా అధికారులు చక్కగా పనిచేస్తే దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తారని వివరించారు. అధికారులు దాతలను సరైన పద్ధతిలో అయితే సంప్రదిస్తే ఆ సంస్థ అభివృద్ధికి మంచి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోనే భారతదేశం ప్రాచీన దేశమని, ఇక్కడ సకల జీవరాశులకు పూజలు చేసే సంస్కృతి ఉందని తెలియజేశారు. ఏ సామాజిక వర్గ దేవతలైనా ఒక్కటే అని, కానీ మనమే కులాలు మతాలుగా విడిపోతున్నామని చెప్పారు. మనిషి జీవితం నీటి బుడగలాంటిదని, ఎప్పుడు మన జీవితం అంతమవుతుందో తెలియదని చెప్పారు. అలాంటి పరిస్థితిలో జీవించి ఉన్న కాలంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం వల్ల సార్థకత ఉంటుందని ఆయన వివరించారు. ముస్లింలు అధికంగా ఉండే ఇండోనేషియా అలాంటి దేశాల్లో వినాయకుడి విగ్రహాలతో పాటు అక్కడి కరెన్సీపై ఆయన చిత్రం ఉంటుందని చెప్పారు. అలాగే అక్కడ దేవాలయాలు ఉన్నాయని, వాటిని గౌరవిస్తారని వివరించారు. ఇలాంటి సంస్కృతి ప్రతి దగ్గర ఉండాలని ఆయన సూచించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన అభినందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కల్కురా విజ్ఞప్తి మేరకు టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహ ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టి.జి. వెంకటేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షుడు జెఎస్ఆర్కే శర్మ రాజ్యసభ మాజీ సభ్యులు టి.జి. వెంకటేష్ గురించి రాసిన కవిత అందరినీ ఆకట్టుకుంది. అలాగే వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురిని రాజ్యసభ మాజీ సభ్యులు టి.జి. వెంకటేష్ చేతుల మీదుగా సన్మానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వపు పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టి.జి. వెంకటేష్ను ఘనంగా సన్మానించారు. ఈరోజు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, ఈ గ్రంథాలయానికి చాలా చరిత్ర ఉంది. ఈ గ్రంథాలయంలో చాలా సబ్జెక్ట్స్ బుక్కులు ఉండేవి, ఇప్పుడు ఎంత ఉండేదో తెలియదు. 1974 డిసెంబర్లో మేము కాస్టిక్ సోడా పేపర్ మిల్ పెట్టేటప్పుడు, 74 డిసెంబర్లో పేపర్ మిల్ పెట్టేటప్పుడు చాలా లిటరేచర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉండేది. కానీ కంప్యూటర్ను కూడా గ్రంథాలయంలో పెట్టుకొని వాడుకోవచ్చని, గ్రంథాలయంలో వాళ్ళు కూడా చదవచ్చని, బుక్స్ చదవచ్చు, నేర్చుకోవచ్చు, సబ్జెక్టుని అవగాహన చేసుకోవచ్చని మన జిల్లా గ్రంథాలయం నుంచి మొదటి స్థానంలో ముందుకు పోవటము చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగిందని మీ అందరికీ సభాముఖంగా తెలుసు. దాతలకి ఏముంటుంది, వాళ్ళు చేసిన సేవను గుర్తుగా మిగిలిపోవాలని దాతలకు ఉంటుంది. వాళ్ళు చేసిన సేవలు
మరో రాకుండా ప్రజలు ఉండాలనుకుంటుంది. అందులో భాగంగానే ఈ హాల్ నిర్మాణం చేయటం, దాంట్లో అలాగే స్టడీ హాల్ పెట్టడం కూడా జరిగింది. యవ్వాని వలన రాయలసీమ గళము మార్మోగు ఢిల్లీ ఖిల్లాలలోన, యవ్వాని వలన రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ప్రభవించి నించు మన భాగ్యమనగా యవ్వాడు ఇన్నేళ్ళు రాయలసీమ గోడు ముఖ్యమంత్రి ప్రధానుల చెవికెక్క చేసే చెవి నిల్లు గట్టి యవ్వాడు ముఠకక్షల నిరసించి రాయలసీమ శాంతి కపోతమయ్యే యవ్వాడు రాయలసీమ ఆల్కలి స్థాపించి కర్నూలుకొక గుర్తింపు తెచ్చే వేలాది మందికి ఉద్యోగమిచ్చే పేద సాదల దాన ధర్మాల తనువు యవ్వాడు కర్నూలు దాహార్చి తీర్చ జలనిధి రథముల నడుపుచుండు సలివేంద్రల కట్టి వేలాది మంది తెప్పికను తృప్తిగా తీర్చే యవ్వాడు మధ్య ధూమపాన వ్యసనాల నిర్ధూమధామము చేయు కంకణము కట్టే యవ్వాడు కళ్యాణ మంటపాలు అనేకము కట్టి ప్రతి వర్షము పేదల పెండిళ్లు చేయు కళ్యాణకరుడు యవ్వాడు రాయలసీమ నెల్లెడల తన పేద కార్మిక సంఘాలు పెట్టే అతడు మంచి కార్యక్రమాల కల్పతరువు అతడు దాతలలోన శ్రేష్ఠ యశుడు అతడు టీజీవి శ్రేష్ఠికులుడు నిరంతర ప్రజాసేవ గరిష్ఠుడు సభాసదులార శతమానమని ఆశిస్సులుడు సహృదయులార ఐశ్వర్యమస్తని దీవెలను నిరుడు అతని సాయమందిన వధూవరులందరూ అంజలి ఘటించి మ్రొక్కులుడుదురు కందనోలు పురమ ప్రేమతోడ దీవించరమ్మ లలిత కళలార టీజీవిని సతత హరితముగా ఉంచరమ్మ శతమానం భవతి. శ్రీ కోదండరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు జోహ్రాపురంలో జరిగిన శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జోహ్రాపురంలో జరిగిన శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ఠా కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభం, నాగదేవత ప్రతిష్ఠ, నాభీశిలా ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోహ్రాపురంతో పాటు కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ఠా కార్యక్రమం నేపథ్యంలో జోహ్రాపురంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ జోహ్రాపురంలో శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. శ్రీ కోదండ రాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కర్నూలు ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రివర్గానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు ప్రజల మనోభావాలను గౌరవించే చారిత్రాత్మక నిర్ణయం ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకోవటం జరిగిందన్నారు. మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహచర మంత్రులందరం సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్న తమ ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ఈ గొప్ప నిర్ణయం రాయలసీమ ప్రజలకు న్యాయం మరియు పాలన అందుబాటులో ఉండేలా చేస్తుందని వివరించారు. అందరం కలిసికట్టుగా ఉంటూ పటిష్టమైన సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తూనే ఉంటామని అన్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సహకరించిన మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో అనంతపురం జిల్లా నుంచి తరలిపోయిన జాకీ పరిశ్రమలు మళ్లీ అనంతపురంకి తీసుకురావాలని రాప్తాడు ఎమ్మెల్యే శ్రీమతి పరిటాల సునీత రాష్ట్ర శాసనసభలో విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ని కలిసి వినతి పత్రం అందజేశారు. రాప్తాడు నియోజకవర్గ ప్రజల వాణిని మరోసారి ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో వినిపించారు. బుధవారం అసెంబ్లీలో జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిన అంశం గురించి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వలన జాకీ సంస్థ రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. 2017లో పరిశ్రమ ఏర్పాటు కోసం 27 ఎకరాలను ఏపీఐఐసి ద్వారా ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 129 కోట్ల పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల దుస్తులను తయారు చేసే పరిశ్రమ పనులు కూడా 2018లో ప్రారంభించారన్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి మిషనరీలను కూడా తీసుకువచ్చిన సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అధిక సాంద్రత పత్తి సాగు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రిలయన్స్ ఫౌండేషన్ డిపిఎం కుమారస్వామి రెడ్డి అన్నారు. ఈ మేరకు కల్లూరు మండలంలోని గోకులపాడు గ్రామంలో జరిగిన రైతు క్షేత్ర దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కల్లూరు మండలంలోని గోకులపాడు గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ మరియు అపార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రైతు క్షేత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ డిపిఎం కుమారస్వామి రెడ్డి, అపార్డ్ సంస్థ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, భారత రైతు సమాఖ్య సంఘాల మాజీ ప్రధాన కార్యదర్శి బొజ్జ దశరథరామిరెడ్డి, కర్నూలు డేటా సెంటర్ ప్రధాన అధికారి శ్రీమతి సుజాత, కేవీకే బనవాసి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాఘవేంద్ర, రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ సర్వేశ్వర్ రెడ్డి, రైతు నాయకుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రిలయన్స్ ఫౌండేషన్ డిపిఎం కుమారస్వామి రెడ్డి మాట్లాడుతూ అధిక సాంద్రత పత్తి సాగు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, తమ సంస్థ తరపున దాదాపు 500 ఎకరాల్లో అపార్డ్ మరియు హార్దీప్ అనే స్వచ్ఛంద సంస్థల ద్వారా కర్నూలు జిల్లాలో హై డెన్సిటీ పత్తి విత్తనాలను 50% సబ్సిడీ ద్వారా పంపిణీ చేసి పండించామని వివరించారు. అనంతరం అపార్డ్ సంస్థ అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తాము రిలయన్స్ సంస్థ ఆర్థిక సహాయంతో 7 మండలాలలోని 53 గ్రామాలలో దాదాపు 120 ఎకరాలలో హై డెన్సిటీ పత్తి పంటను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా నూజువీడు, రాశి కంపెనీలకు సంబంధించిన విత్తనాలను రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. ఇందులో భాగంగా రైతులు బీపీఎం మరియు ఐఎస్ఎం పద్ధతులు పాటించేలా చేశామని తెలిపారు. అనంతరం భారత రైతు సమాఖ్య సంఘాల మాజీ ప్రధాన కార్యదర్శి బొజ్జ దశరథరామరెడ్డి మాట్లాడుతూ సులభతరంగా రైతులకు ఆదాయాన్నిచ్చే విత్తనాలను తయారు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావటం చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని తాను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ పరిశోధనా సంస్థలకు నివేదిస్తానని వివరించారు. కర్నూలు డాట్ సెంటర్ ప్రధాన అధికారి సుజాత మాట్లాడుతూ హై డెన్సిటీ పత్తి సాగు చేయటం వల్ల రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ఈ పంటను సాగు చేయటం వల్ల పొలంలో కలుపు ఎక్కువగా రాదని, ఇతర ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. కేవీకే బనవాసి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాఘవేంద్ర మాట్లాడుతూ ఈ విధమైన వ్యవసాయ పద్ధతి వల్ల 1 ఎకరాల్లోనే దాదాపు 2900 మొక్కలను పెంచవచ్చని చెప్పారు. దీని ద్వారా మామూలు పత్తి వంగడాల కన్నా ఈ పద్ధతిలో రైతులు పొందే దిగుబడులను పొంది లాభాలు సాధించవచ్చని చెప్పారు. ఫౌండేషన్ అపార్డ్ ఆధ్వర్యంలో క్షేత్ర ప్రదర్శన, రైతు క్షేత్ర ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కాటన్ హై డెన్సిటీలో, అదేవిధంగా గోధుమ వర్ణంలో ఉన్న పత్తి గురించి ఇక్కడ క్షేత్ర ప్రదర్శన చేపట్టారు. రిలయన్స్ వారు, అపార్డ్ వారు చక్కని డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ చేసుకుంటూ రైతులకు దాదాపుగా 120 ఎకరాలు కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా హై డెన్సిటీలో మామూలు కంటే కూడా అధికమైన ఉత్పత్తి ఇక్కడ తీసుకొని వచ్చారు. అయితే వారు ఇక్కడ చేస్తున్న దాంట్లో మెకనైజ్డ్ హార్వెస్ట్ ఒకటి చేయాలని చెప్పి స్టేట్ వెరైటీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే రైతుకు లాభం జరుగుతుంది. అదేవిధంగా ఎన్పిఎం ప్రాక్టీస్ చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించినట్టు అవుతుంది. ఆరోగ్యవంతంగా, ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండడానికి కూడా మందులు తక్కువగా కొట్టిన పత్తిని అందించడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నాన్ని ఇంకా కొంచెం మాడిఫై చేసుకుని చేయమని చెప్పి సూచన చేయడం జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శన చాలా బాగుంది. రైతులు చాలా ఇన్నోవేటివ్గా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరి యొక్క సహకారంతో మిగతా రైతులు కూడా దీన్ని ఫాలో అవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మరింత ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.